సంఘంలో ఉన్నాను, దేవుని కుమారుణ్ణి నేను, నా తండ్రి పరలోకమందున్న దేవుడు, ఆయన కుమారుని రక్తంలో కడగబడి పరిశుద్ధుడైన నేను ఈరోజు సంఘానికి దత్తుగా వచ్చాను. ఈ దత్తపుత్రత్వాన్ని నా దేవుడే నాకు ఇచ్చాడు. దీన్ని పర్మనెంట్గా శాశ్వత నివాసంగా మార్చబోతూ ఉన్నాడు. తన సొంత కుమారునిగా తీసేసుకున్నాడు. ఒకప్పుడు నేను ఫలానా, ఇప్పుడు నేను ఫలానా అని ప్రత్యేకంగా స్పష్టత కావాలని ప్రార్థన ద్వారా మనల్ని ఎల్లప్పుడూ తనతో టచ్లో ఉండమంటున్నాడు. కొంచెం టచ్లో ఉండమంటాడు కదా లోకంలో. ఏంట్రా చాలా గాపొచ్చి కొంచెం టచ్లో ఉండరా బాబు, అప్పుడప్పుడు కాస్త మాట్లాడుతూ ఉండరా బాబు అని మనం అంటూ ఉంటాం కదా. ప్రభు అంటున్నాడు, ప్రార్థన ద్వారా ఎల్లప్పుడూ నాకు టచ్. టచ్ అంటే ఈ లోకంలో పడేసినట్టుగా టచ్ ఇది కదా, ఈ టచ్ కాదు. టచ్ అంటే అర్థం ఏంటి? అది అందుబాటులో ఉండమంటున్నాడు దేవుడు. నేను చూస్తూ ఉంటాను, నాకు అందుబాటులో ఉండు. నేను చూస్తూ ఉంటాను, నాకు అందుబాటులో ఉండు. తెలుసా మీకు? తన వైపు చూడాలని ఎల్లప్పుడూ మనల్ని చూస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే అస్సలు ఉన్నాడనే పట్టించుకో. ఒకసారి అస్సలు ఆయన వైపు చూడం. పొద్దున్న లేచిన గడిచి మన పనేదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆయన చూస్తున్నాడుగా. ధీమా అయితే ఒకటి ఉంటుంది మనసులో, ఆడే ఉంటాడులే, ఆడే చూస్తాడని. కుటుంబంలో కూడా కొంతమంది ఆడే పోయేస్తాడు, ఆడే తీసుకొస్తాడు, వాడే పెడతాడు. ఎవరి కోసం పెడతాడండి అనే ధీమాతో యజమానిని పట్టించుకోకుండా ఎలా ఉంటామో అలాగే మనం కూడా మన అందరికి యజమానుడు మన భర్త, మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి వైపు చూడకుండానే ఆయనకి ఏదో పట్టిందన్నట్టుగా ఆయన ప్రేమ మనకు అర్థమయ్యేటప్పటికీ ప్రేమ ఏమైపోతుందంటే లోకువైపోయి, అమితమైన ప్రేమ లోకువైపోయి ఆయనే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఆయన చూస్తూ ఉంటాడని. మనం చూడకపోయినా ఆయనే చూస్తాడు. పసిపిల్లలంటే తెలియదు కనుక, అవునా? పసిపిల్లలంటే తెలియదు కనుక నాన్న ఉంటాడని ధీమాతో బురదలోకో, రాళ్లలోకో, మట్టిలోకో, లేదంటే అగ్నిలోకో, ఈ దేవునికి ఎక్కడికైనా వెళ్తూనే ఉంటారు. తెలియదు వాళ్ళకి. నాన్న సమయానికి రక్షించినప్పుడు ఎగిరి కావలించుకుంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళమైనామే ఇంకా బాల్యపు చేష్టలేనా, చిన్నబిడ్డ చేష్టలేనా లెక్క లేకుండా. చిన్నపిల్లలంటే తెలియదు కనుక నాన్న నవ్వుకుంటూ ఉంటాడు, జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. పడగానే ఎత్తుకుంటాడు, పడబోగానే పడకుండానే. కానీ పెరిగి పెద్దైన మనం కూడా ముందుకేస్తూ ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుంది ఒకసారి మనల్ని మనం గమనించుకుంటే, అవునా? మరి మనం ఎప్పుడు ఆయన వైపు ప్రార్థన చేస్తున్నామా? మనం ఆయన ఉన్నాడని తెలిసి. ఈరోజు ఈ విషయాలన్నీ సంఘస్థులకే. లోకల్లో ఉన్న వారి గురించి కూడా మాట్లాడట్లేదు నేను మొదటి నుంచి. నేనే కాదు, తండ్రి కూడా. లోకల్లో ఉన్న ఒక అతను దేవుడు ఉన్నాడని తెలిసి, ప్రభువు ఆయనేనని తెలిసి, ఆయనకి ప్రార్థనే చేయకుండా ఒక ఆయన ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో ఈరోజు పాత నిబంధన గ్రంథంలో ఒకరిని మీకు పరిచయం చేస్తాను. ఒకసారి మీ బైబిల్ తీయండి. రాజుల రెండవ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు ఒక అద్భుతమైన సంగతి ఉంది. అక్కడ అహజ్యా అని ఒక రాజు ఉన్నాడు. ఆయన ఏం చేశాడో కొంచెం వేగంగా చదవండి. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న రాజు పేరు అహజ్యా తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయ్యగు బయల్జెబూబునొద్దకు పోయి పోగొట్టుకొని. బయల్జెబూబు క్రొత్త నిబంధనలో ఈ బయల్జెబూలు అన్నారు, అది వేరే. ఇక్కడ బయల్జెబూబు. చదవండి. నేను స్వస్థత పడుతునో లేదో విచారించుడని దూతలను పంపగా. ఆగండి, అక్కడ ఆగండి. ఈ రాజు పేరేంటి? అహజ్యా. ఈ రాజు ఎవరు రాజు? అంటే ఇశ్రాయేలు జనాంగమా లేకపోతే కాదా? అవునా కాదా? ఇశ్రాయేల్ రాజుగా. ఏంటి మీకు తెలియదా? ఇశ్రాయేలు జనాంగంలోని రాజా అన్యుడా అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఇశ్రాయేలు జనాంగంలోని రాజే కదా. ఈయనకి దేవుడి గురించి తెలుసా తెలియదా? ఎవరు? యెహోవా గురించి తెలుసా తెలియదా? తెలుసు కదా. సమస్య వస్తే ఈయన కంటే ముందు తరాల్లో తాత ముత్తాతల తరం నాటికి వెళ్ళిపోతే 400 సంవత్సరాల కంటే ఎక్కువగా భయంకరమైనటువంటి దాస్యంలో ఉంటే తన పితరుడైనటువంటి ఎవరైనా
ఎవరి ద్వారా విడిపించాడు దేవుడు? ఆ, మోషే గారి ద్వారా విడిపించినప్పటి నుంచి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పటి నుంచి 40 సంవత్సరాలు కాళ్ళు వాయకుండా, బట్టలు నలిగిపోకుండా, మురికి పట్టకుండా, అవునా, చెప్పులు తెగిపోకుండా, పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను, దేవదూతల ఆహారమైన మన్నాతో పోషించిన అప్పటి నుంచి తను అధికారంలోకి వచ్చి రాజ్యానికి అధికారి అయి రాజుగా పరిపాలించేంత వరకు సమస్త చరిత్ర కూడా తెలిసిన ఒక రాజు ఏం చేస్తున్నాడంటే, తనకి ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఒకరోజు మేడగది కిటికీ నుంచి పడిపోయాడట. ఎందుకు పడిపోయాడో మనకు రాయించలేదు దేవుడు, మనకు అనవసరం. మేడగదిలో ఉన్నాడు, కిటికీలోంచి పడిపోయాడు. పడేశారో లేకపోతే ఈయనే పడ్డాడో మనకు వద్దు. పడిపోయాడు, రోగం వచ్చేసింది. రోగం అంటే ఏమొచ్చింది? దెబ్బలు తగిలినాయి కదా. చనిపోయేంత రోగం వస్తేనేగా ప్రాబ్లం అయ్యేది. మేడగది పడిపోయాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, వాస్తవంగా తను ప్రార్థన చేయాలి. తండ్రి, దేవా, నాయన, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడికి ఈ రోగం నుంచి తప్పించే పెద్ద కష్టమేమి కాదు, నన్ను కాపాడవా, కనికరించమని ప్రార్థన చేయాలి. ఈయన ఏం చేస్తున్నాడో ఒకసారి మన ఆ వచనాన్ని మరలా మనం 2వ వచనాన్ని చదవగలిగితే, కొంతమందిని పిలిచి తన దగ్గర ఉంటారు కదా, ఎవరు? వంది మాగధులు అంటారు వాళ్ళని. అంటే అంటే ఎవరు వాళ్ళు? రాజు దగ్గర ఎవరుంటారండి? అంతరంగ మందిరాలు ఎవరుంటారు? రక్షక భటులు ఉంటారు, సేవకులు ఉంటారు. వంది మాగధులు అంటే అర్థం ఏంటంటే, చిటికి వేస్తే ఏం కావాలి మహారాజా అని వాళ్ళు బోలెడు మంది వస్తారు కదా. వాళ్ళలో కొంతమందిని పిలిచి ఏం చెప్తున్నాడు చూడండి, ఒకసారి చదవండి అన్నమాట. యెహోవా దూత మీరు, 2వ వచనం, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి, ఎక్కడ పొమ్మంటున్నాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర విచారణ చేయండి అని అంటల్లా, ప్రార్థన చెయ్యటానికి మనస్కరించట్లా. దేవుని యొద్ద ప్రార్థన చేయటానికి మనసు రాక, తెలియక, భయం లేక ఎవరి దగ్గరికి ప్రార్థన చేయమన్నా తెలుసు? ఎక్రోను అని ఒక పట్టణంలో ఒక దేవత ఉంది. ఎవరా దేవత అంటే? బయల్జెబూబు, అన్య దేవత. భోగాలను దాపురించినప్పుడు ఇలాంటి వస్తాయి అన్నమాట ఆలోచనలు. ఎక్రోను దేవతకు బయల్జెబూబు నొద్దకపోయి, ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుతునో లేదో విచారించుడని దూతలను పంపాడట. చూసారా? ఎవరి రాజు? ఇశ్రాయేలీయుల రాజు. దేవుణ్ణి తెలిసిన రాజా, తెలియని రాజా? తెలిసిన రాజే. తన తాత ముత్తాతలు పితరులు వందల సంవత్సరాలుగా అప్పటికి దేవుళ్ళలోనే ఉన్నారు. తను కూడా ఆ రాజ్య వారసుల మీదే రాజుగా ఎన్నుకోబడ్డాడు. ఇప్పుడు ఆయనకు రోగం వచ్చింది, మేడగది నుంచి పడ్డాడు. ఏ విరిగిపోయినాయో మనకు తెలియదు. ఇప్పుడు నేను కోలుకుని మరలా మునుపట్లాగానే ఉంటానా, రాజ్యం వెళ్తానా లేదా అని దేవుని యొద్ద విచారించడం అర్థం ఏంటంటే ఏడవటం అనే. విచారించడం అర్థం ఏంటి? ఏడవటమా? కాదు, మరేంటి? ఏంటి? కనుగొనటం, సమాచారాన్ని సేకరించడం, వివరాలు తెలుసుకోవటం. ఎవరికి పంపిస్తున్నాడు? బయల్జెబూబు అనే ఒక ఎక్రోనీయుల దేవత దగ్గరికి పంపిస్తున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? తనకి ప్రార్థన. ఆయన చూపు ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద ఉంది. ఆయన చెవులు ఎవరి మీద ఉన్నాయి? ప్రార్థన, నీతిమంతులు చేసే ప్రార్థనల మీద ఉన్నాయి. నా కుమారుడు నా కొరకు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఈ రోజు మనకి పేతురు గారు రాసిన పత్రికలో చదువుకున్న మాటలు ఎప్పటియాలది అప్పటి నుంచే ఉన్నాయా? మొదటి నుంచి ఉన్నాయిగా. మరి ఆయన నీతిమంతుడిగా ఉంటాడేమో నా బిడ్డ, అహజ్య కొంచెం అన్న మార్పు పొందడేమో, నాకు అనుకూలంగా ఉంటాడేమో నువ్వు చూస్తూ ఉండి ఉంటాడుగా. నా కొరకు ప్రార్థన చేస్తాడేమో, మేడమేంచి పడేశాను, భయపడి నా దగ్గరకు వస్తాడేమోనని, ఆయన ప్రార్థన చేస్తాడేమని దేవుడు చూస్తూ ఉంటాడుగా. మరి చూస్తూ ఉంటే ఆయనని కాదని ఎక్కడో ఉన్న ఎక్రోను దేవత బయల్జెబూబు దగ్గరకు పోయి నేను బాగుపడతాను, లేదంటే దేవుని కోపం రాదండి? కోపం వస్తుందా రాదా? ఇప్పుడు ఆయన 3వ వచనంలో ఒక సమాధానం పంపించాడు. ఎవరి ద్వారా తెలుసా? చూడండి. యెహోవా దూత, మామూలు ఆయన కదా వార్త తీసుకొని వచ్చిన ఆయన. చదవమ్మా. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చెను. ఏలియా గారి చేత కబురు పంపించాడు. ఏలియా, నువ్వు వెళ్ళు, మా వాడి సంగతి తెలుద్దాం. ఏంటి వాడి సంగతి? నాకు ప్రార్థన చేయడేంటి ఏలియా? ఏమనుకుంటున్నాడు వాడు నా గురించి? నేను కదా రాజ్యాన్ని ఇచ్చాను, నేను కదా అధికారాన్ని ఇచ్చాను, నేను కదా వాడికి ఆయుష్ని ఇచ్చాను, నేనే కదా కిటికీ నుంచి పడేటప్పుడు ఆజ్ఞ ఇచ్చాను,
నేనే పర్మిషన్ ఇస్తేనే పడ్డాడు వాడు, ఎవరు పడేసినా కూడా. అవునా? ఈరోజు నువ్వు పడిపోవాలన్నా లేచి నిలబడాలన్నా కూడా దేవుని ఆజ్ఞ, తెలుసా మీకు? పడిపోవడానికి కూడా ఆయన అనుమతి ఉంటుంది, తెలుసా? నువ్వు పడిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటే పడేస్తాడు నిన్నంతే. లేదు లేదు, నిలబడాలని నువ్వు హృదయపూర్వకంగా కోరుకుంటే నిలబెడతాడు. నీ హృదయాన్ని బట్టి ఆయన పడవేయాలన్నా నిలబెట్టాలన్నా ఆయన ముందుకు వస్తాడు. నీ ప్రవర్తనను బట్టే. లేదు ప్రభా, నా వల్ల కదా, నేను పడిపోతాను, నేను పోతానంటే సరే పోరా అంటాడు. లేదు ప్రభా, నీతో వస్తానంటే సరే రారా అంటాడు. పోవాలన్నా రావాలన్నా మన హృదయాన్ని బట్టే. ఏలియా, నువ్వు వాడితో ఒక మాట చెప్పు అని ఏం చెప్పిస్తున్నాడు చూడండి. నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడున్నవాడు లేడనుకొని ఎగ్రోను దేవత అయిన బయల్జెబూబు వద్ద మీరు విచారించబోచున్నారా? ఎంత కోపం వచ్చిందండి దేవునికి. మనకు కూడా ఒకసారి కోపం వస్తుంది కదా. చదవండి, అన్నమాట పూర్తి చేయండి. కాగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగరాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. ఏమనుకుంటున్నావు నువ్వు అని అడుగుతున్నాడు దేవుడు. ఈరోజు లోకంలో కూడా మన ఇంటి యజమానుకు లేదా మన ఎవరి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే, బాధ్యత కలిగిన వారిని మనం పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు ఇంకొకళ్ళ మీద ప్రేమ చూపిస్తానో, ఇంకొకళ్ళ పంచన చేరుతానో, లేదా ఇంకొకళ్ళ సలహా సంప్రదింపులు జరుగుతుంటేనో మన కోపం వస్తారు. అది ఇంటి యజమానికి. ఏమనుకుంటున్నావు నువ్వు? నేను లేననుకున్నావా, లేదా నేను చచ్చాను అనుకున్నా అంటాం కదా మనం. సరిగ్గా ఇదే పద్ధతిలో మర్యాదకరంగా కోపాన్ని, ఆగ్రహాన్ని చూపిస్తున్నాడు దేవుడు. ఏమనుకుంటున్నావు నువ్వు అని అడుగు. ఏమంటున్నాడు ఆ మాట చదవండి. కాగా ఏంటది? ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు వద్ద విచారించబోచున్నారా? ఏరా, ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకుంటున్నావా నువ్వు? ప్రశ్న. నేనంటే లెక్కలేదనుకుంటున్నావని మనం అడుగుతాడు యజమానురాలని, భార్యని. అలా అడుగుతున్నాడు. ఇశ్రాయేలు దేవుడు లేడనుకుంటున్నావా? అక్కడెక్కడికో వెళ్ళావు నువ్వు. ఎక్రోను దేవత అంటే ఈయన మళ్ళీ అది దేవతను ఒప్పుకోవడం కాదు. ఎవరో దేవత అనుకుని విగ్రహాన్ని పూజ చేస్తుంటే ఎక్రోను దేవత అనుకుంటూ అక్కడికి వెళ్తున్నావా అని. మళ్ళా దేవుడే ఎక్రోను దేవతను అంటున్నాడు అంటే వాళ్ళు కూడా దేవతలు ఉన్నారని మళ్ళీ మీరు అనుకుంటారేమో. అందుకని చెప్తున్నా, ఎక్రోను దేవత అంటే దేవుడే ఎక్రోనుని దేవతను అన్నాడు కదా, అంటే వాళ్ళు కూడా దేవతలు ఉన్నారని అనుకోకండి. నీవు అనుకుంటున్నా ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తున్నావు. ఇశ్రాయేలు దేవుడు లేడు అనుకుంటున్నావా? నువ్వు ఏంటి మంచం ఎక్కాడు కదా ఆయన. ఏమన్నాడు? నువ్వు ఎక్కిన మంచం దిగకుండానే నిశ్చయముగా మరణమవుదువు. చూసారా? ఈరోజు మనం ప్రార్థన చేయడానికి మనసు రావట్ల. సమస్య వస్తే దేవునికి చివరి స్థానం ఇస్తున్నాం. ముందు చేయాల్సిన పనులన్నీ చేసి, సంప్రదించాల్సిన వారిని అందరిని సంప్రదించి, అడగాల్సిన వాళ్ళందరినీ అడిగి కాదనిపించుకొని, అప్పుడు చివరిగా ఏం ప్రభా ఇక నాకు నాపలేదు, నువ్వే నాకు దిక్కని చివరికి వస్తున్నాం ఆయన దగ్గరికి. అందుకే మన చాలాసార్లు మన సమస్యకి పరిష్కారం దొరకటల్లా. ప్రథమ ప్రాధాన్యత, ఫస్ట్ ఇంపార్టెన్స్, ఫస్ట్ ప్లేస్ దేవుడికి ఇవ్వాలట. నీ భార్య కూడా వద్దు అంటున్నాడు దేవుడు. నా దగ్గరకు వచ్చాక నీ భార్య కూడా రెండో స్థానంలోకి వెళ్ళిపోవలసిందే. నిజమే, నా భార్య పిల్లలు నాకు ప్రాణమే, కానీ అంతకంటే విలువైన నా ప్రాణాన్ని కాపాడుతున్న నా దేవునికి నేను మొదటి స్థానం ఇవ్వద్దు. నా దేవుడు ఉంటేనే కదా నేను రక్షించబడేది. నేను రక్షించబడితే నా భార్య పిల్లలు రక్షించుకోగలను. సో ఇప్పుడు నేను ప్రథమ ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలనే విషయాన్ని ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు దేవుడు. ఇశ్రాయేలు దేవుడు లేడు అనుకుంటున్నావా? అక్కడికి వెళ్ళావు, నువ్వు మంచం మీద అలాగనే పోతావు అన్నాడు. పోయాడు అలాగనే. ఇంకొక ఆయనకి ఇలాగనే ప్రమాదం వచ్చింది. ఇదే రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం ఒకసారి మీరు తీయండి. 19వ అధ్యాయం 20వ వచనం. ఇదే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 6 వచనాలు మీకు తెలిసినవి. ఎవరా రాజుగారి పేరు అక్కడ? యూదారాజు. ఒక ఆయన ఎవరున్నారు? ఎవరైనా ఆయన? హిజ్కియా. అంతకుముందు 19వ అధ్యాయంలో ఒక సమస్య వచ్చింది ఆయనకి. 19వ అధ్యాయంలో అష్షూరు వారు దాడి చేయడానికి వచ్చారు. అవునా? అష్షూరు వారు దాడి చేయడానికి వస్తే ప్రార్థన తప్ప వేరే ఆయుధం లేదు ఆయన దగ్గర. దిక్కు లేదు ఆయనకి. ఆనుకున్నాడు దేవుడి మీద. అయ్యా, నా సైన్యమేమో కొంచెము, వాళ్ళ సైన్యమేమో మిడతల దండులాగా వచ్చారు. మిడతల దండు అంటే పొలాల మీదకి మిడతల దండు వచ్చినప్పుడు చూసి ఉంటారు మీరు ఎప్పుడైనా? దోమలు, ఈగలు రకరకాల కారణాలతో వాళ్తూ ఉంటాయి కదా. పలానా తెల్లగానే తెల్ల దోమని ఎలా ఉంటాయా? ఎలా ఉంటాయి?
గుంపులు గుంపులుగా ఒక్క మొక్క మీద లేదా ఒక్క చెట్టు మీద వందల కొద్ది వేల కొద్ది వాళ్తాయి. అవునా? ఆ లెక్కన పొలం మొత్తం లెక్కేస్తే లెక్క పెట్టడానికి వీలు అలా వచ్చి పడ్డారు. దిక్కులేదు, దేవుడి మీద ఆనుకున్నాడు. అప్పుడు జరిగిన ఒక అద్భుతమైన సంగతి చెప్పన. 35 వచ్చిన 19 వచ్చే ఒకసారి చదవండి. రాజుల 2వ గ్రంథము 19. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేశాను. ఎంతమంది అండి? 185,000 మందిని హతము చేశాను. ఏం చేసింది? హతము చేశాను. చదవండి పూర్తిగా. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృతకళేబరాలై ఉండిరి. మృతకళేబరం అంటే చచ్చిపోయిన శరీరాలతో ఉన్నారట. అంటే ఎంతమందినట? ఒక్క రాత్రి 185,000. హిజ్కియా ఏం యుద్ధం చేయలా, సైన్యాన్ని కూడగట్టుకుని అందరూ పోండిరా అని చెప్పలా. దేవుని ముందు ప్రార్థన చేసి ఏడ్చి మొత్తుకున్నాడు. నీతిమంతుడు గనక, నీతిమంతుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడా అని చెవులు రిక్కించి విన్నాడు గనక దేవుడు ప్రార్థన చేయగానే, సరే నాన్న ఈసారికి నా కెపాసిటీ అంటే చూపిస్తాను, అసలు యుద్ధమే చేయమాక రాని దూతను పంపితే తెల్లారేటప్పటికి ఎంతమంది అట? 185,000 మందిని ఊచకోత కోసింది దేవదూత. ఈ 180,000 మంది అయిపోయిన తర్వాత అబ్బాయి ఇంకా నా వల్ల కాదని అలసిపోయింది అనుకుంటున్నారా ఏంటి? 185,000 మందిని చంపేసి ఊచకోత కోసి ఇంకా అలసిపోయిన ప్రభు, ఇంక ఈ రాత్రి నాకు విశ్రాంతి కావాలి, ఈ నైట్ డ్యూటీ చేసిన రేపు పగలు రెస్ట్ తీసుకుంటానని ఈ రోజు కనుక నైట్ డ్యూటీ చేసిన పగలు రెస్ట్ తీసుకున్నట్టుగా నాకు విశ్రాంతి కావాలని అడిగింది అనుకుంటున్నారా దేవదూత? అక్కడ ఉన్నది అంతమందే. ఇంకా అంటే మొత్తాన్ని లేపేసింది దేవుడి ఆజ్ఞ చొప్పున. ఉదయం లేచి వీళ్ళంతా వెళ్ళి చూస్తే, దండుపేటలోకి వెళ్ళి చూస్తే ఎక్కడ బతుకున్నవాడు ఒక్క లేడు. ఎలా జరిగింది ఇంత గొప్ప కార్యం అంటే కేవలం ప్రార్థన వలననే. అటువంటి ప్రార్థన వీరుడికి ఒకరోజు ప్రమాదం వచ్చింది. ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చిందట. ఒకసారి మీరు మొదటి 2 వచనాలు చదువుతారా? మొదటి వచనం చదవండిలే. హిజ్కియా విని 20వ అధ్యాయము 1వ వచనము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయు అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన నువ్వెవరు నాకు చెప్పడానికి యెషయా మీదకి దాడికి రాలా, నా కెపాసిటీ అంటే తెలుసా అని చెప్పేసి అనలా. రోగం వచ్చేసింది, చచ్చిపోబోతూ ఉన్నాడు. యెషయా అని ఒక ప్రవక్త గారు వచ్చి, నాయన నువ్వు ఇల్లు సర్దేసుకో, నీ పని అయిపోయింది. ఇల్లు సర్దుకోవడం అంటే అర్థం ఏంటి? ఇల్లు పూడ్చి శుభ్రంగా పూలు చల్లేసి అగరబత్తులు పెట్టేసి పక్క అనగా ఏంటి ఇల్లు సర్దుకోవడం అంటే? అన్ని విషయాలు చక్కబెట్టేసుకొని అప్పగించాల్సిన వాడికి అప్పగించేసి నీ హృదయం శుభ్రంగా కడిగి పెట్టేసుకుని శుభ్రంగా అయిపోయింది నీ పని అని వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఇప్పుడు హిజ్కియా ఏం చేస్తూ ఉన్నారో చూడాలి. ఇప్పుడు మనం చదవండి 2-3 వచనాలు. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఇప్పుడు 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. ఇంక నా వైపు చూడండి. గోడ తట్టు తిప్పుకొని యెహోవాకి ప్రార్థన చేస్తూ, నాయన నేను ఎంత యథార్థంగా ఉన్నానో నీకు తెలుసు కదా అంటే యథార్థంగా ఉన్నాననే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇందాక మనం పేతురు పత్రికలో ఎవరి ప్రార్థన విననని చెప్పారట? కీడు చేయు వారి మనవిని ఆయన వినడట. అంతేనా మనం చదువుకుంది? ఈయన యథార్థంగా ఉన్నాను ప్రభువా అంటున్నాడు. యథార్థంగా ఉన్నాను నీకే తెలుసు ఆ సంగతి. నేను ఎంత న్యాయంగా ఉన్నానో, నా పితరుల మాటలు చొప్పున నేను ఎంత పరిశుద్ధంగా బ్రతికానో, ఎంత యథార్థంగా ఉన్నానో నీకు తెలుసు కదా. నీ చిత్తమైతే నాకు సహాయం చేయమని అర్ధాంతరపు చావు నాకు ఇవ్వకుండా ఈ రోగంతో చచ్చిపోతే నాకు అవమానం కదా ప్రభువా. యేసుక్రీస్తు వారు ఏం ప్రార్థన చేశారు? ఇందాక మనకి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏం చేశారు ప్రార్థన? తనను మరణము నుండి రక్షింపగలవానికి నాయన నన్ను మధ్యంతరంగా చంపకు.
ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించకు. నాకు పని పెట్టావు కదా, ఆ సమయం వచ్చేంత వరకు నన్ను మరణము నుండి రక్షించు. నేను ఎదురెళ్తాను అని అనకుండా తప్పించుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తే మరణం వచ్చేంత వరకు యేసుక్రీస్తుని కాపాడారే దేవుడు. ఆ విధంగా హిజ్కియా కూడా పాఠం నేర్పుతున్నాడు. నేను యథార్థంగా ఉన్నానో నీకు తెలుసు అని ప్రార్థన చేశాడు నీతిమంతుడిగా, కన్నీళ్లు విడిచి రాయించాడు. ఏం చేశాడు తెలుసండి అక్కడ? ఎలా ప్రార్థన చేశాడట? నన్ను కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. ఎప్పుడైనా మనం కన్నీళ్లు విడటం అలవాటు ఉంది అసలు మనకి? నిజం చెప్పండి, కన్నీటి ప్రార్థన మనకి ఉందా? ఏ రోజైనా దేవునికి వ్యక్తిగతంగా తలుపులు వేసుకొని ఒక్కడవే కూర్చొని కన్నీళ్లు విడుస్తూ, నా సమస్య ఇది ప్రభువా, నా ప్రాబ్లం ఇది, నాకు కుటుంబంతో సమస్య ఉంది, లేదా అప్పుల వానితో సమస్య ఉంది, లేదా వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే పలానా వారితో పలానా సమస్య ఉంది, లేదా నాలో నాకే ఇబ్బంది ఉంది, నా మనసుతోటే నేను యుద్ధం చేస్తూ ఉన్నా, అనారోగ్యంతో యుద్ధం చేస్తూ ఉన్నా, లోపల ఉన్న కుళ్ళుతోటి మలినంతో యుద్ధం చేస్తూ ఉన్నా, నా యుద్ధాన్ని నీవు చేయవా అని ఒకనాడు దండుపేటలో, అశ్షూరు వారిపేటలో 1,85,000 మందిని పంపించావే, నీ దూతని పంపించి లేపేశావే, అలాగే నీ దూత సహాయంతో నాలో నేను పోరాడుతున్న ఈ పోరాటానికి సహాయం చేయమనవా? నా ఇబ్బందుల్లో నుంచి నాకు నీ దూత సహాయం చేత నన్ను కాపాడవా? నాకు నువ్వు సహాయం చేయమని ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన చేసి అలవాటు మన చరిత్రలో ఉందా? ఉంటే ఎలా ఉంటాం? ఉంటే మనకు సహాయం చేయకుండా ఉంటాడా? సహాయం చేయకపోవడానికి దేవుడు ఒక మాట రాయించాడు, సహాయం చేయకపోవడానికి నా చేతులను పొట్టి అనుకుంటున్నారా మీలాగా? కదా? తీయండి యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఎంత మాట అనేస్తున్నారు ఆయన. నన్ను అడిగితే కదా తెలిసేది. నేను చూసినప్పుడు నా వైపు చూడాలి కదా మీరు. నేను చూస్తూనే ఉన్నాను, మీరు మెలకుండా తల ఉంచుకుని పోతూనే ఉన్నారు. నా వైపు చూస్తావేమో, నన్ను పలకరిస్తావేమో, నా గురించి మాట్లాడతావేమో, నోరెత్తి నన్ను సహాయం అడుగుతావేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను అని అడుగుతున్నారు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. చక్కగా మళ్ళీ రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదట. వినలేరక యుండునట్లుగా ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు ఏంటట? మీ దోషములు మనం చేసే దోషాలే మీకును మీ మనకి ఆయనకి అడ్డంగా ఉండేట. అంటే ఆయనకి చెయ్యి చేసి సహాయం చెయ్యాలనే మనసుంది, మన వైపు చూస్తూనే ఉన్నాడు, కూర్చుగా లేదు. అంటే ఆయనకి చేతగాక కాదు. ఏంది ప్రభు ఆకాశంలో ఉన్నావు, నా మీద చెయ్యి చేసి నన్ను ఆశీర్వదించడానికి నీవు చెయ్యి పొట్టిగా ఉందా అని అనుకుంటారేమో. నేను రక్షింపనేరక ఉండిన నా చెయ్యి కురచగా లేదు, విననేరక ఉండినట్లుగా నా చెవులు మందంగా లేదు, నాకేమి చెవులు లేదు. మీరు చేసే దోషాలే మీ ప్రార్థనకు అడ్డుగా వస్తున్నాయి. ఇప్పుడు మరలా జ్ఞాపకం చేసుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చివరి మాట, కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. కీడు అంటే దోషమే. పాపం చేస్తూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే, పాపం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం, కుదరదు. భలే మంచోళ్ళం కదా మనం, ప్రార్థన చేస్తాం, మళ్ళీ అదే నోటితో ఎలాగనే మాట్లాడుతున్నాం. సరి చేసుకుందాం. ఈ మాటలు వింటున్నప్పుడైనా ఇప్పుడైనా నిజమైన మారు మనసును పొందుకుందాం. నిజమైన మారు మనసును పొందుకొని నేను మరొకసారి నిశ్చయించుకున్నా, నా చిన్న చిన్న లోపాలు కూడా సరి చేసుకోవడానికి ఈరోజు నాకు అవకాశం ఇచ్చావా నాయన, ఈరోజు నీ సన్నిధిలో ఉండటం నాకు ఎంత భాగ్యం అనుకుంటున్నా. 2 రోజులు నిన్నటి నుంచి మొన్నటి నుంచి మరలా లోపాలు సరి చేసుకుని మరొక అవకాశం ఇచ్చావా. ఇక నుంచి ఈ కొంచెం కూడా నాలో ఉండకూడదు, నన్ను వేలెత్తి చూపి నన్ను దోషిగా నిలబెట్టే పరిస్థితి నాకు ఉండకూడదని హృదయపూర్వకంగా దేవునికి అర్థిస్తూ ఉన్నా, ప్రార్థిస్తూ ఉన్నా. మరి మీ సంగతి ఏంటి? చిన్న లోపం నాకు కీడు చేసి మనసు లోపల పెట్టుకుని ప్రార్థన చేస్తే మీ దోషములే మీకు అడ్డుగా ఉన్నాయట. ఏంటట? ఆయన చెవులు మందంగా, అంటే నాకు చెవులు మందం అనుకుంటున్నారా, చెవిటోళ్ళు అనుకుంటున్నారా, నేను లేదా మోగవాడు అనుకుంటున్నారా మాట్లాడలేకపోవడానికి? మరి ఎవరు మోగవాళ్ళం? ఎవరు మోగవాళ్ళం? ఎవరు చెవిటి వాళ్ళం కదా? అడగలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం, మోగవాళ్ళలాగా ప్రార్థన రావటంలా, అడగలేకపోతున్నాం.
వాక్యం వింటున్నాం కానీ లోపల పంపించట్ల, చెవిటోళ్ళం అయిపోయినాం. ఈ మాట నేను కాదు సుమా అన్నది, ఈ మాట నేను అనలేదు, దేవుడే అంటున్నారు. స్వయంగా యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు ఒక మాట. అది మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మనకి 2 చెంపలు పగిలిపోతాయి వాక్యంతో, దెబ్బలో. లెంపలు వాయించడం అంటే పళ్ళు రాలగొట్టడం అంటే దెబ్బలు కొట్టడం అని కాదు. అక్కడ బుద్ధి తెలుసుకోవడానికి, జ్ఞానం తెలుసుకోవడానికి, లోపల సరి చేసుకోవడానికి వాక్యంతో ఒక దెబ్బ కొడుతున్నారు మనల్ని. అద్దం మన మొదటి ప్రసంగంలో చెప్పినట్టుగా అద్దం మన ముఖాన్ని సరి చేసినట్టుగా వాక్యం మన మనసును సరి చేయడానికి ఒక అద్భుతమైన వాక్యాన్ని మాట్లాడబోతున్నారు దేవుడు. ఒకసారి మీరు మార్కు సువార్తలోకి రండి. మార్కు సువార్తలో 9వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 9వ అధ్యాయం. ఈరోజు మన పాఠం ఏంటి? మోగతనము, చెవిడితనము అడేనా, నేడు కూడానా? చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23 నుంచి 29 వరకు ఉంటాయి ఈ సందర్భాలు. అక్కడ జరిగింది ఏంటంటే, ఈయన ప్రసంగం చేస్తూ ఉన్నారు, చాలా మందితో మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయిని తీసుకొచ్చినప్పుడు వాడికి ఏం జరిగిందంటే మోగ దెయ్యం పట్టింది, మోగ చెవిటి దెయ్యం పట్టింది. ఇప్పుడు ఈ సందర్భంలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు చదవండి 23 నుంచి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవారి తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పారు. జనులు గుంపు కూడి తన యొద్దకు పరుగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిరనిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. చాలండి, ఇక్కడ ఆగండి. ఇక్కడ పట్టిన దెయ్యం ఏంటట? మోగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని యేసుక్రీస్తు వారు దయ్యాన్ని వదలగొట్టిన ఒక సందర్భాన్ని ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ దెయ్యం ఏ దెయ్యం పట్టిందంట వానికి? మోగవైన చెవిటి దెయ్యమా. ఇప్పుడు ఆ దెయ్యం పడితే వాడు ఏం చేస్తూ ఉన్నాడట? ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉన్నాడట, నీళ్ళల్లో పడిపోతూ ఉన్నాడంట, అగ్నిలో పడిపోతూ ఉన్నాడంట. కొన్ని సంవత్సరాలు బట్టి వాడిని వేధిస్తుందట. ఇప్పుడు ఎందుకు మోగవైన చెవిటి దెయ్యం అంటే? ఇప్పుడు దెయ్యం చెవిటిది, మోగదైతే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దెయ్యము మోగది చెవిటిది అయి ఉంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట దానికి ఎలా వినపడింది? మోగది కదా, చెవిటిది కదా. ఇప్పుడు దెయ్యం మోగదా, దెయ్యం చెవిటిది అనుకుంటున్నారా? మనకు చాలాసార్లు డౌట్లు వస్తూ ఉంటాయి. మన వాళ్ళకి అడుగుతుంటారు కానీ అన్నీ తెలుసుకోవాలని. ఎన్ని ఉన్నాయో ఇంకా చెప్పలేనివి, ఎన్ని ఉన్నాయో సిద్ధపరిచిన మీతో మాట్లాడకుండా ఆగిపోయినవి. మీరు అడుగుతారేమోనని ఎదురు చూస్తూ ఎన్ని అక్కడ పెండింగ్లు ఉన్నాయా, ఎన్ని విషయాలు ఉన్నాయో. అట్లా ఒక విషయం ఈరోజు మీకు పరిచయం చేస్తున్నా. మనకి బైబిల్లో చాలా మంది ఆ దెయ్యం పడితే మోగోళ్ళలాగా మాట్లాడతారు, దెయ్యాలు అది ఇది అనుకుంటా ఉంటారు. దెయ్యం మోగది చెవిటిది కాదు. ఆ దెయ్యం పడితే ఆ మనిషికి ఉండే లక్షణాలు ఏంటంటే, ఆ దెయ్యం చేసే పని ఏంటంటే మాట్లాడనివ్వదు, వినబడనివ్వదు. మోగవైన చెవిటి దెయ్యం అంటే యేసుక్రీస్తు మాట్లాడితే వినపడిందిగా, విలవెల్లాడించి వెళ్ళిపోయిందిగా. ఇప్పుడు దెయ్యం పేరేంటి? మోగవైన చెవిటి దెయ్యమా అంటే చెవిటి దెయ్యం పట్టిందండి, మోగ దెయ్యం పట్టిందండి, అదేంది వ్యభిచారం దెయ్యం పట్టిందండి, తాగుబోతు దెయ్యం పట్టిందండి. దెయ్యం ఒకటే కానీ దాని లక్షణాలు ఎన్నో రకాలు. ఆ లక్షణాల్లో ఒక లక్షణమే మోగతనము, చెవిడితనము. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ దెయ్యం అప్పుడేనా? ఇప్పుడు కూడా ఉందా సంఘంలో? ఇప్పుడు దయ్యం లేదు. ఇప్పుడు మనం అంటున్నాగా, అదేంటండి మీరు దయ్యాలు లేవు అంటున్నారు, మళ్ళా మీరే దయ్యం గురించి మాట్లాడుతున్నారు అని అంటారు మీరు మళ్ళా. ఎందుకంటే మీరు మేధావులు కదా, దయ్యం లేవని మీరే చెప్తారు, మళ్ళా దయ్యం పట్టింది అంటారు. ఏంటంటే దయ్యపు లక్షణాలు ఉన్నాయి. ఆ రోజు యేసుక్రీస్తు వారి యొక్క మహిమను వెదజల్లటానికి, అందరికి తెలియపరచడానికి దేవుడు అనుమతించినటువంటి దయ్యాలు అవైతే ఈరోజు అపవాది తన వశపరుచుకొని అక్కడ దాకా తీసుకొచ్చి అక్కడి నుంచి లోపల పంపిస్తున్నాడు. నువ్వు లోపలికి వెళ్ళి మాట్లాడొద్దు తెలుసా, ప్రార్థన చేస్తే చేసేలే కానీ హృదయాన్ని మాత్రం జాగ్రత్తగా నా దగ్గర ఉంచేళ్ళు. పాటలు పాడొద్దు తెలుసా,
వాక్యం చెప్తే వినమాకు, ఊరికే ఒళ్ళు అప్పగించు, చెవుల్లోకి లోపలికి వెళ్ళి మాకు. లోపల కర్ణబేరు అని ఒకటి ఉంటుంది కదా, వినటానికి ఉపయోగించే ఏంటిది అది, దాని కర్ణబేరేనా? కర్ణబేరు దగ్గర దూదు పెట్టేసేయి, వినపండి మాకు. సీసం పోసుకో, ఇంకా బాగుంటుంది. జాగ్రత్తగా వినమాకు, దేవుని వాక్యం వినమాకు. నోరు తెరిచి ప్రార్థన చేయమంటాడు, ఆయనకేం పని బాటలేదు, నువ్వు ప్రార్థనే చేయొద్దు. ఇగో నువ్వు పాట పాడొద్దు, ముందే చెప్తున్నా. నేను చెప్పినట్టు విను, నేను అక్కడే ఉంటాను, నేను చూస్తూ ఉంటా. మనిద్దరు ఫ్రెండ్స్ కదా, మనిద్దరం జిగిరి దోస్తులేం కదా, ఎన్నాళ్ళబట్టి మనం కలిసి ఉన్నాం. హఠాత్తుగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నువ్వు లేకపోతే నేను ఉండలేను తెలుసా, ప్లీజ్ అమ్మా. నేను ఇక్కడే ఉంటాను. లోపలికి వెళ్ళి ఒక గంట అయిపోయినా టకామని బయటకు వచ్చేసి మనిద్దరం కావలించుకొని చెట్ట పట్టాలు వేసుకొని భుజం మీద చేతులు వేసుకొని హ్యాపీగా మళ్ళీ చక్క వెళ్ళిపోదాం అని మన అపవాది ఆడ కూర్చొని మన ఫ్రెండ్ ఎదురు చూస్తుంటే లోపలికి వచ్చేసాం. అందుకే వాడు చెప్పిన మాట ప్రకారమే బుర్ర బిగుసుకొని కూర్చున్నాం. ప్రార్థన చేయనా, నువ్వే చెయ్యి. పాట పాడినాం, ఈరోజు నేను సిద్ధపడలా, నేను వాక్యం చెప్పను. ఉందా లేదా దయ్యం? ఇప్పుడు దయ్యం సమాజంలో, సంఘంలో ఆనాడైనా ఉంది దయ్యం, ఈరోజు కూడా ఉందా లేదా చెప్పాలి. ఈ దయ్యాన్ని వదలగొట్టాలంటే ఏం చేయాలో చెప్తా. జనమంతా ఆశ్చర్యపోయారు. ఎలా వదలగొట్టావు? శిష్యులు అడిగారు. చదవండి ఆ మాట చదవండి. 27వ వచనం, 28వ వచనం చదవండి. 27. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు, ఎన్నో సంవత్సరాల బట్టి పరిచర్య చేస్తూ ఉన్న శిష్యులు ఆయన ఒక మాట అడుగుతున్నారు, ఏంటి ప్రభువా మేమెందుకు? చదవండి ఆ మాట. లోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమును ఆయన అడిగి ఏమడిగారట? మేమెందుకు వదలగొట్టలేకపోయావు? నువ్వెలా వదలగొట్టావు ప్రభా? ఏంటి మీకు నాకు తేడా? మేము కూడా ప్రయత్నం చేశాము, మేము కూడా ప్రార్థన చేశాం, కానీ ఆ దయ్యాన్ని వదలగొట్టలేకపోయాం ప్రభా. ఇప్పుడు దెయ్యం గొప్పతనమా మన బలహీనత? గమనించాలి. నోటి దిస్ పాయింట్ రానా. ఇక్కడ దెయ్యం గొప్పతనం కాదు. అప్పు తీరలేట్లేదంటే అప్పు దెయ్యం గొప్పతనం కాదు. ఆ అప్పును తీర్చగలిగినంత కష్టం చేయకపోవటం మన తప్పే. సమస్య తీర్చలేకపోవటం గొప్పతనం కాదు. సమస్యను ఎలా తీర్చుకోవాలో తగినట్లుగా మన హృదయాన్ని మార్చుకోలేకపోవటం, ఆ తెలివిని ఉపయోగించుకోలేకపోవటం మన తప్పే. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఓ పెద్ద ప్రమాదం వచ్చింది, దేవునికి ఆనుకున్నా. దేవుడు ఎవరైతే నా సమస్యను తీర్చగలరో ఆ మనిషిలోనికి మెత్తదనాన్ని, ప్రేమని చూపించారు. నాకంటే ఎక్కువ అవమానపడింది, ఆ సమస్యను అడ్డుపడింది, ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. ఈరోజు నేను పూర్ణ హృదయంతో సంపూర్ణంగా నా దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ మాట్లాడుతున్నా ఈ మాటల్ని. మేమెందుకు చేయలేకపోయామని అడుగుతున్నారు శిష్యులు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక అద్భుతమైన సమాధానం ఈరోజు మనకి బుద్ధి రావాలి, మనకి జ్ఞానం రావాలి, మనకి ఒక కనీసం ఒక కిటుకు ఉపాయం తెలియాలి. మన సమస్యకి పరిష్కారం ఏంటో చదవండి. 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. ప్రార్థన దగ్గర పుట్టినోట్లు ఒకటి ఇచ్చారు. ఏంటంటే అక్కడ క్రింద దానికి వివరణ, ఉపవాసం. ఏనాడైనా మన ప్రార్థన చేయటం అలవాటు సరైన రీతిలో ఉందా? మరలా మనకొక ప్రశ్న. తనను మరణము నుండి రక్షించగల వానికి ప్రార్థన చేశాడట, అడుగుకున్నాడట, యాచన చేశాడట యేసుక్రీస్తు వారు. ప్రతి దినమున పగలంతా పరిచర్య, రాత్రి అయితే ఉపవాసం. ఎన్నిసార్లు మనం చదువుకున్నాం ఇదే మార్కు సువార్తలో, అవునా? పగలంతా గ్రామాల బట్టి గ్రామాల పరిచర్య చేస్తూ, అవునా? ఇప్పుడు అలా ప్రార్థన చేశాను గనుక ఆ ప్రార్థనలో కూడా ఏముందట? మరి ముఖ్యంగా ఉపవాస ప్రార్థన, అవునా? ఏంటి ఉపవాస ప్రార్థనకు అర్థం చెప్పండి. మనం ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్ళి, మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్ళిపోయి 38, 39 లేదా 35 వచనం చదవండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మార్కు సువార్త 1వ అధ్యాయం 30. ఆయన పెందల కడనే లేచి, ఈరోజు చెప్పండి, ఇప్పుడు 7:30కి కదా మన ప్రార్థన, 8 గంటలకు అనుకున్నాం, 7:30కా చెప్పండి టైం కరెక్ట్గా? 7:30 నుంచి 10 వరకు 2:30 గంటలు. ఎన్నింటికి వచ్చారు? 8:30 దాకా వస్తూనే ఉన్నారు, అవునా? ఎందుకు? కారణం ముందు, మొదటి కారణం ఏంటి? పెందల కడనే లేకపోవడం. యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటో తెలుసా? చదువుమా. ఆయన పెందల కడనే లేచి, ఇంకా చాలా చీకటి ఉండగానే, ఏమండి మాకు బద్ధకం అండి అంటే మాత్రం ఒప్పుకోను. మీరు పొలాలకు వెళ్ళే రోజు మీ ఇంటి ముందే నిలబడతా వచ్చి, మీరు ఎన్నింటి గంటకు లేస్తారు?
మీరు పొలాలకు వెళ్ళే రోజుల్లో మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడతాను. ఎన్నింటికి వస్తారు? నేను 6 గంటలకు వస్తే అడ్రస్ అంటారు, మీరు 5 గంటలకు వచ్చినా కూడా అడ్రస్ అంటారు. ఎన్నింటికి వెళ్తారు పనికి? దూరం అయితే 5 గంటలకు వంట కూడా అయిపోయి క్యారేజీలు సర్దుకొని ఆటోల్లోనూ బస్సుల్లోనూ దేనిలో పడితే తెల్లారేటప్పటికి మనిషి అన్న కూడా ఉంటాడు ఆ పరిసరాల్లో. మరి ఇప్పుడు ఆదివారం ప్రార్థన అంటే పెందలకడ లెగటం. యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేశారో చెప్తున్నారు. పెందలకడన లేచి ఇంకా చీకటి ఉండగానే ఏం చేశారట ఆయన? బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏకాంతం కోసమే. ఊళ్ళో అయితే జనం ఉంటారు, గోల్ చేస్తా ఉంటారు, లేచి అటు ఇటు తిరుగుతుంటారు, డిస్టర్బ్ అవుతుంది. అరణ్య ప్రదేశానికి వెళ్ళి, ఈ రోజు నువ్వు తలుపులు వేసుకుని లోపల చేయించుంటున్నాడుగా. మత్తయి సువార్త 5, 6, 7 చేయాలి, అదే కదా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒంటరిగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేయమంటున్నాడుగా. అంటే ఏకాంత ప్రార్థన అనే కదా అని అర్థం. ఇప్పుడు చదవండి, ఏకాంత అరడులోకి వెళ్ళి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటంటే ఉపవాసం కూడానా? ఉపవాస ప్రార్థన మనం ఎందుకు వాడతాం? ఆచారంగా వాడతాం. దాన్ని కూడా మానేస్తాం. అస్సలు సిగ్గును పెంచట్లా మనకి. మానేసామా లేదా? అనుకున్నాగా మనం, నెలకొక్కసారి అనుకున్నామా? కష్టం వేసింది. అమ్మో ఉపవాస ప్రార్థన ఎందుకులే, ఎట్లాగా ఆయన ఇచ్చేది ఇస్తున్నాడు కదా, ఉపవాసం ఉండకపోతే మాత్రం నష్టం ఏముంది. ఉపవాస ప్రార్థనలో ఉన్న గొప్పతనాన్ని ఇంతవరకు మనం ఎక్కించుకోలే బుర్రలోకి. కోపం వస్తే ఆకలి ఉండదు, 2 రోజులైనా ఏమంటారు దాన్ని, పగబట్టినట్టుగా అన్నం నీళ్లు మానేసి తగాదాడతామే. ప్రభు కొరకు, మన అవసరాల కొరకు ఏ రోజున ఉపవాస ప్రార్థన చేశామా? ఏ రోజున నిజాయితీతో కూడిన ప్రార్థన చేశామా? ప్రార్థన వలననే ఇలాంటివి సాధ్యమవుతే తప్ప మరి దేని వలననైనను కాదంటున్నాడు. 29 వచ్చిన మరల చదవండి ఆ మాట. మా వల్ల కాలేదు ప్రభు, నీ వల్ల ఎలాగైంది అని అడుగుతుంటే ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి, ప్రార్థన వలనే సాధ్యమవుద్దా అంటే, ప్రార్థన చేస్తే ఆయన కన్నులు మన మీద నిలుస్తాయి. ప్రార్థన చేయాలంటే మనం ఆయన వైపు చూస్తాం కదా, అప్పుడు ఆయన కళ్ళు మన కళ్ళు కలుస్తాయి, మనసులు కలుస్తాయి, మాటలు మొదలవుతాయి. ఇప్పుడు మనం తలంచుకుని కూర్చుంటాం కనుక ఆయన చూస్తూనే ఉన్నాడు ప్రేమికుడు. ఆయన ప్రేమలో మార్పే లేదు. మనకే వెగట కొట్టేసింది ఆయన ప్రేమను బట్టి, మొహం మొత్తేసింది ఆయన వైపు చూడాలంటే. రోజు చేసే ప్రార్థనే కదా, ఏంది ఆయన ఇస్తాడులే, ఆయన చూసుకుంటాడులే, మనం చూడకపోయినా ఇస్తున్నాడుగా, మనం చూడకపోయినా ఆయన చూస్తున్నాడు కదా అనే ధీమాతో ఉంటున్నాం. కానీ ఆయన మన వైపు చూస్తూ, తను మన వైపు చూడాలనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడే. ఒకరోజు విసుగు పుడితే, మొహం మొత్తేస్తే ఆయనకి ఇక లాభం లేదు, వీడు చూడడు అనుకున్న రోజు ఆయన చూడటం మానేస్తే మనం ఎక్కడ తేలుతామో తెలుసా? ఆయన మన వైపు చూడటం మానేస్తే మరుక్షణమే వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుతారు. యోబు గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం అనుకుంటాను. చూడండి ఒకసారి. ఒక్క క్షణమే చాలట, చిటిక వేసినంత ఒక్క క్షణంలోనే పాతాళమునికి దిగిపోతారని ఎన్నిసార్లు చదువుకున్నామండి మనం. వారు శ్రేయస్సు కలిగి, ఈరోజు మనమే ఆయన చూసినా చూడకపోయినా నాకు గడిచిపోద్ది. మనం కూడా చాలా మంది యజమాని ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అయ్యపోతే అనుకుంటాం మనం, నిజమే. కానీ హఠాత్తుగా సమస్య వచ్చిన రోజు, అవునా, ఎంత ఇబ్బంది పడతాం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను, ఎంత అది 21:23 అంతేనా? 21:13 అట, సారీ చూడండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు వారు మన వైపు చూస్తూ 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 ఇక లాభం లేదు, ఇక వీడు మారడు నాయన అని నాన్నకి ఒక్క క్షణం అందించేస్తాడు. ఇక నాన్న నా మాట వింటలేదు, నా వైపు చూడలేదు నాన్న అంటే, అవునా సరే వాడి స్విచ్ ఆపేసే అంటాడు. ఎంతసేపు పడుతుంది అంటే క్షణమే కదా. ఎక్కడ వెళ్తాం పోయి? ఎందుకు అర్థం కావట్లేదు? ప్రార్థనలో ఉన్న శక్తి నేను అనుభవించిన గనక ఇప్పుడు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. అంటే నిన్న మొన్న లేదా ఈ ధైర్యం అని కాదు, మరొకసారి నాకు జ్ఞాపకం చేసాడు. ప్రార్థన వలన కలిగిన లాభాన్ని నేను అనుభవించాను. ఎందుకంటే అంత పెద్ద లోయలో పడకుండా ఈరోజు ఉన్నత శిఖరం మీద నిలబెట్టాడు. ఆ సంతోషంతో చెప్తున్నా ప్రార్థనలో ఉన్న గొప్పతనాన్ని. యేసుక్రీస్తు వారు చూపిస్తున్నా, హిజ్కియాను చూపిస్తూ ఉన్నాను, ఆహాజును చూపిస్తున్నాను, మీకు అహజ్యాన్ని చూపిస్తున్నాను. ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి, ఎన్ని నిదర్శనాలు ఉన్నాయి. ప్రార్థన వలన కలిగిన ఫలితాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. ఎందుకంటే మనము ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు చూపించాడు. ఉదయాన్నే లేచి గ్రామాలు తిరుగుతూ ఉన్నాను, గ్రామాలకి తిరగబోయే ముందుగా నేను ముందు ప్రార్థన చేసుకొని శక్తిని పొందుకొని అప్పుడు వచ్చి గ్రామాల్లో తిరుగుతున్నాడట.
మళ్ళీ గ్రామాలు తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి కూడా ప్రార్థనే. మనకు ఉదయాన్నే మంచం దిగినప్పుడు ప్రార్థన ఉందా? రాత్రికి మంచం ఎక్కేటప్పుడు ప్రార్థన ఉందా? ఈ మధ్యకాలంలో ఎక్కడైనా దేవుని వైపు చూస్తూ ఉన్నామా? మనుషుల వైపే, డబ్బుల వైపు, బంగారం వైపు, సమస్యల వైపు, కక్కుర్తి, కడుపు తిండి కోసం దీని వైపు, శరీర సుఖాల వైపు చూస్తున్నాం. కానీ వీటన్నిటితో పాటుగా ఒక చూపు, ఒక కన్ను ఆయన మీద ఎప్పుడైనా పెడుతున్నాం? ఆయన అడుగుతున్నాడు, నా కన్నులు నీ మీదే ఉన్నాయి నాయన, నీతిమంతులైతే నా వైపు చూడండిరా. ఒక్క రోజైనా నా గురించి ప్రార్థన చేస్తాను, నా చెవులు నీ రిక్కించి నీ మీదే దృష్టి పెడుతున్నానంటే అందరి మీదనా, ఒక్కొక్కరి మీదనా? ప్రతి ఒక్క నీతిమంతుడి మీద ఆయన దృష్టి ఉంది. బాప్తిసం పేరుతో నీతిమంతులుగా తీర్చబడి సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఆయన కన్ను ఉంది, ఆయన చెవులు ఉన్నాయి. మనమే ఆలస్యం చేస్తున్నాం అడగకుండా. ఆయన వైపు చూడలేదు, మనం అందరి వైపు చూస్తున్నాం. యేసుక్రీస్తు వారి పాఠం చెప్తున్నాడు, ప్రార్థన వలననే తప్ప ఇది ఎవరు చేయలేరు అంటే ఈరోజు మనకి ప్రార్థన ఉందా? మన సమస్యను మనం జయించలేకపోతున్నాం. మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. అయ్యారు మా ఆయన విపరీతంగా తాగుపోతండి, విన్నారాలేదు ఈ మాట? ఎన్ని వందల సంఘాల్లో మా ఆయన తాగుపోతండి, మా ఆయన తిరిగిపోతుంది, మా ఆవిడ గయ్యాలదండి, తట్టుగా లేకపోతున్నా అండి, ప్రార్థన చేయండి. మా అబ్బాయి చర్చికి రావట్లేదండి, తాగుతున్నాడండి, ప్రార్థన చేయండి. మా అమ్మాయి అస్సలు చర్చికి రావట్లేదండి, ప్రార్థన చేయండి. మా అమ్మాయికి పిల్లలు కావాలండి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలండి. 100 రకాల సమస్యలు తీసుకొని ఇక్కడికి వచ్చి మీరు చేయండి, మీరు చేయండి, మీరు చేయండి, మీ వైపు నా వైపు కూడా చూస్తున్నారు. నన్ను చేయడం తప్పంటలా. ఇప్పుడు అది కూడా మీకు పరిచయం చేస్తా. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయడం కూడా ఎంత అవసరమో మీకు పరిచయం చేస్తాను. మిమ్మల్ని మన లోపల సరి చేసుకుని వెళదాం. ఎక్కడి నుంచి అడగటం తప్పంటలా, నీవు అడగాలి కదా. నీకు ఆకలి అవుతోంది, అమ్మ అన్నం పెట్టవే, అమ్మ అన్నం పెట్టవే అంటున్నావు. అమ్మకి ఆకలి అయితే కదా తెలిసేది కదా, నీ ఆకలి కదా, తట్టుకోలేనంత ఆకలి. అమ్మ నిదానంగా పెడుతుంది. అమ్మ ప్రేమ గొప్పదే, నేను కాదన్న, అందులో డౌటే లేదు. కానీ నీ ఆకలి మరీ ఎక్కువైనప్పుడు పెట్టుకుని తినొచ్చు కదా, లేదా చెప్పాలి కదా. నీ కడుపులో నొప్పిగా ఉంది, నన్ను ప్రార్థన చేయమన్నావు, లేదా నీ ఇంట్లో సమస్య ఉంది ప్రార్థన చేయమన్నావు. నొప్పి నీకెక్కువ తెలుస్తుందా, నాకెక్కువ తెలుస్తుందా? నాకు మీ అందరి సమస్యలు అందరి అవసరమే, కానీ నొప్పి నాకు పెద్దగా ఉండదు. ఎందుకంటే నేను కామన్గా తీసుకుంటా. పలానాయనకి ఆరోగ్యం కావాలి, పలానాయనకి ఉద్యోగం కావాలి, పలానామకి బిడ్డలు కావాలి, పలానామకి ఇంటి సమస్య తెరాలి, నేను కామన్గా తీసుకుంటా. కానీ ఈ అవసరత కలిగి ఉన్న వ్యక్తికి వాని నొప్పి వానికే ఎక్కువగా తెలుస్తుంది కదా. ఆ తెలిసిన వాడు మోకరించి దేవుణ్ణి అడగాలి కదా. నేను సహాయం చేస్తా, తోటి విశ్వాసులు సహాయం చేయాలి, కానీ అసలైన బాధితుడు, అసలైన బాధితురాలు అడగాలి కదా. కదా, డాక్టర్ గారి దగ్గరికి పోతే నీ నొప్పి నువ్వే చెప్తావు. నేను చెప్తే అర్థమవుద్దా డాక్టర్కి? ఎక్కడ నొప్పి, ఎలా వచ్చింది, నిన్నేం తిన్నావు, రాత్రి ఏం జరిగిందని వివరాలన్నీ అడిగితే నువ్వే కదా చెప్పాలి. ఒక లాయర్ దగ్గరికి వెళ్తావు, నా సమస్యకి పరిష్కారం అని. నేను చెప్తే బాగుంటుందా? నీ సమస్య నువ్వే చెప్తా. మా ఆయన వలన నాకు ఈ సమస్య అని నువ్వే కదా వివరంగా చెప్పాల్సింది. ఒక అధికారి దగ్గరికి వెళ్తావు, నీ ప్రాబ్లం, నీ సమస్య, నీ ఇల్లు లేదో, వాకిల్ లేదో, స్థలం లేదో, లేదా ఏదో ప్రాబ్లం, నీ సమస్యను నువ్వే చెప్పుకుంటే నాకు అర్థమవుద్ది. నేను వెళ్ళి అయ్యో వాడికంటే స్థలం లేదంట, ఇల్లు లేదంట అంటే ఏం రా వాడికి నోరు లేదా అని అడుగుతాడుగా అధికారి. నువ్వు ఆగవమ్మా అమ్మని చెప్పని అంటాడుగా లాయరు. నువ్వు ఆగవయ్యా, నువ్వు చెప్పమ్మా ఏంటి నీ ప్రాబ్లం డాక్టర్ అడుగుతాడా? ఈ లోకల్లో ఉన్న అధికారులే మనకి పాఠం నేర్పుతున్నారు. ఎవని బాధిస్తే వాడే నోరు తెరవాలని, ఎవరికి సమస్య ఇస్తే వాడే విన్నవించుకోవాలని, ఎవరి కష్టాన్ని వారే వివరించి చెప్పుకోవాలనే విషయం మనకు అర్థమవుతుంటే మరి ప్రభు దగ్గర ఈ రూల్ పాటించలేకపోతున్నామే. ప్రభు దగ్గరికి వచ్చేసరికి నువ్వు చెయ్యి ప్రార్థన, నువ్వు పాడు పాట, నువ్వు వెయ్యి కానుక, నువ్వు చెయ్యి సేవ. ఎలా ఎలా మీ పరిష్కారం, ఎలా మీ సమస్యలు తీరతాయి? దేవుడు మీ వైపు చూస్తున్నాడని ఎప్పుడు అర్థం కావాలి మీకు? దేవుడు మీ మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతులు మందమైపోలేదు, చెవులు చేతులేమి కొరచగాలేదు, బాహువులు చాచి చూస్తూ ఉన్నాడు. నా పిల్లలు నా వైపు ఎప్పుడు చూస్తారా, వారిని ఎత్తుకుని కావలించుకుని ముద్దాడదాం, ఎప్పుడు నోరు తెరిచి అడుగుతారా, వారి సమస్యకు పరిష్కారం ఇద్దామని ఆశీర్వాదాన్ని దగ్గరలో చేతులను పెట్టుకుని సిద్ధంగా ఉన్నాడు ఇవ్వటానికి. మనం అడగట్లా, మనం చోట్ల. నాన్న వచ్చేటప్పుడు తాయిలం తీసుకొని వచ్చాడు. తాయిలం అంటే తెలుసుగా, తాయిలం అంటే ఏంటి?
ఏదో ఒకటి తినేది, పప్పు బిస్కెట్ చాక్లెట్ తీసుకొని వస్తున్నాడు. బిడ్డ రాగానే కావలించుకొని ముద్దు పెట్టుకుని స్వీట్ ఇద్దామని, చేతిలోనే ఉంది తాయిలో. బిడ్డ నాన్న చూసి కావలించుకుంటుందని ఎదురు చూసే టైంలో నాన్న చూసేసి ఇంట్లోకి పారిపోయింది. వస్తున్నాడుగా ఏడకపోతాడులే అని. ఇప్పుడు ఆ నాన్నకి ఆ ఉత్సాహం అంతా పోయిద్దిగా, అవునా? ఎన్నో ఆలోచించుకుంటూ వస్తాడు ఇంటి ముందు దాకా. బిడ్డను చూడగానే ముద్దాడి చాలా అవుతుంది నా బిడ్డను చూసుకొని కావలించుకొని ఆ స్వీట్ ఇయ్యగానే ఆ పిల్ల కళ్ళలో వచ్చి ఆనందాన్ని చూసి మురిసి మొక్కలో పోవాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు కదా కదా. ఇప్పుడు ఆ బిడ్డ నాన్న చూడగానే ఎదురు రాకుండా ఇంట్లోకి పారిపోయిందంటే అప్పుడు ఎలా ఉంటుందో, ఈరోజు మన పరిస్థితి కూడా అలాగనే ఉంది. మోగవాళ్ళం అయిపోయాం, మోగ దయ్యం పట్టింది మనకి. నాన్నతో మాట్లాడటానికి మనసు లేదు, అందుకే మోగ దయ్యం పట్టింది. నాడేనా నేడు కూడా అంటే నేడు కూడా ఉంది దయ్యం, రూపం మార్చింది అంతే. ఆ రోజు స్వయంగా మనుషుల్ని పట్టి విలవిలలాడించి యేసుక్రీస్తు వారు చెప్తే పారిపోయిన దయ్యం ఈరోజు రూపం మార్చుకుంది. అపవాదు రూపంలో మానసికంగా ప్రేరేపించి ఏడదాకా వచ్చినా సరే అక్కడ కూర్చొని పంపిస్తోంది. అక్కడ దాకా వచ్చి లింకు విప్పదీసి ఏంది, పోలీసు వాళ్ళు కనుక ముద్దాయిని కోర్టులోకి పంపించేటప్పుడు చేతుకున్న బేడీలు ఉపదిస్తారు. ఎందుకంటే మేజిస్ట్రేట్ ముందు బేడీలు ఉండకూడదు ముద్దాయికి. అందుకని ఆ గేటు దాకా తాళాలు వేసుకొని తీసుకొచ్చినాడు. వాడి చేతికి వీడి చేతికి వేసుకుంటాడు పోలీసు వారు. ఇక్కడికి రాగానే తాళం తీసేసి రెండు వీని దగ్గర పెట్టుకుని లోపలికి వెళ్ళు, ఆ పని చూసుకొని మళ్ళీ రాగానే బయటకు వేసేస్తాడు చేతికి బేడీలు. అలాగా మనకు కూడా బేడీలు వేసేసింది అపవాది. ఆడదాకా తీసుకొచ్చి నేను ఇక్కడే ఉంటాను బాదం చెట్టు కింద. బాదం చెట్టే కదా అది, లేదా మామిడి చెట్టు, రెండు ఉన్నాయి కదా. బాదం చెట్టు కింద కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మామిడి చెట్టు కింద కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మనలోనే. అక్కడ దాకా వచ్చి తాళం తీసేసి బేడీలు వేసేసి లోపల పోయి జాగ్రత్తగా పోయి నోరు తెరిసావంటే బాగోదు, ముందు చెప్తున్నా నీకు నాకు ఒప్పందం. ఎన్ని ఒప్పందాలో వాళ్ళకి ఆయనకి మనకి, ఎంత మర్యాదో ఎంత ప్రేమ. నోరు తెరవద్దు నువ్వు మొగదయ్యం, మాట్లాడొద్దు మొగదయ్యం, వినొద్దు అసలు వాక్యం. ఊరికి వెళ్ళి అప్పగిచ్చంతే చెవిడితే. ఎందుకంటే లోపల నాటబడితే ఒక వాక్యం వచ్చే కెపాసిటీ ఏంటి, లోపల నాటబడితే వాక్యం యొక్క కెపాసిటీ ఏంటి? ఎక్కడుందన్నమాట? యాకోబు పత్రిక తీయండి, ఎక్కడుందన్నమాట తీసుకోరని. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును ఏమన్నాడు దేవుడు? ఎక్కడుందన్నమాట తీసి చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టంతో వచ్చే లోపలికి ప్రార్థన చెయ్యాలి, దేవునికి విజ్ఞాపనలు చెయ్యాలి, దేవుని వాక్యాన్ని లోపలికి పంపించుకోవాలని మనసుతో రాల. మళ్ళీ చాలా మంది ఎలా వచ్చామట? సమస్త కల్మషంతో విర్రవీగుచున్న దుష్టత్వంతో వచ్చామట. అందుకని అవి మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలంటే ముందు వినాలిగా. వినబడకుండా చెవిటి దయ్యం వచ్చేసింది మనలోకి. ఆడే చెవిటితనాన్ని ఇచ్చేసి నువ్వు లోపలికి వెళ్ళ మాకు, నువ్వు ఏదేదో ఆలోచించుకుంటా ఉండు, ఆ కాసేపు కూడా ఏకాగ్రతగా వాక్యం విన మాకు, అంతే కదా, నా మాట వింటుగాను ప్లీజ్ అని మనల్ని లాలించి బొజ్జగించి మనతో ఒట్టేయించుకొని పంపించాడు అక్కడ ఉండి వాకిలి బయట. అందుకే మనం మోగళం అయిపోయాం, మందిరాల్లో చెవిటోళ్ళం అయిపోయాం. అది ఏదైనా కావచ్చు. అప్పుడు అందుకే ఒకళ్ళ వైపు అందుకే ఒకళ్ళ కాదు, ఇది నాకు నీకు అందరికి సంబంధించిన మాట. ఇది మోగవైన చెవిటి దెయ్యమా అన్నాడంటే యేసుక్రీస్తు వారు ఆ రోజు నిజంగానే మనిషిని బట్టి పీడించి విలవల్లాడించింది, ఈరోజు సంఘానికి పట్టేసింది. ఆ రోజు యేసుక్రీస్తు స్వయంగా చెప్తే పారిపోయిన దెయ్యం ఈరోజు వాక్యంతో మనల్ని పారద్రోలమని అధికారాన్ని మనకే ఇచ్చాడు. మనకు తెలియట్లేదు ఆ విషయం. స్వయంగా యేసుక్రీస్తు వారు పారద్రోలాడు, ఒకరోజు తన్ని తరిమేశాడు, ఈరోజు ఆ తన్ని తరిమేసే అధికారాన్ని నీకిచ్చాడు. చెవిడి దెయ్యం ఉన్నమాక నీలో వినటానికి ఉపయోగపడు. నీ పరిశుద్ధాత్మ నీలోనే పెట్టానుగా, నువ్వు ప్రార్థన చేయి, చెవిడి దెయ్యం పారిపోద్ది. నువ్వు ప్రార్థన చేయి, మోగ దెయ్యం పారిపోద్ది. నోరు తెరుస్తావు, పాటలు పాడతావు, చప్పట్లు కొడతావు, పని చేస్తావు, పరిచర్య చేస్తావు. ఒక కుటుంబం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దీన్ని కడిగి ఊడ్చేవాళ్ళు లేరా? ఇంకెవరు లేరా? మిగతా ఇక్కడ దగ్గరలో అందుబాటులో ఎవరు లేరా? కడిగి తుడిచేవాళ్ళు లేరు, మైకి పెట్టేవాళ్ళు లేరు, సిద్ధపరిచేవాళ్ళు లేరు. మొత్తం నేను నా పిల్లలు చేయాలి. మరి ఫలం మీకొద్దా? ప్రార్థన మీకేది? మగ దయ్యాలు పట్టినాయా మనకందరికి? చెవిటి దయ్యాలు పట్టినాయా? ఇప్పుడు ఉన్నాయా లేవా దయ్యాలు? ఆనాడైనా నేడు కూడా ఉన్నాయా? చాలా సంఘాల్లో మగ దయ్యాలు ఉన్నాయి, చాలా సంఘాల్లో చెవిటి దయ్యాలు ఉన్నాయి.
చాలా సంఘాలు గుడ్డి దెయ్యాలు కూడా ఉన్నాయి. ఆత్మీయ గుడ్డితనం. ఆ రోజు కళ్ళు కనపడకుండా చేసింది, ఈ రోజు వాక్యం కనపడకుండా చేస్తోంది, దేవుణ్ణి చూడకుండా చేస్తోంది. అందుకే భక్తుడు ఒక మాట అన్నాడు, ముగిస్తాను నేను. భక్తుడు ఒక మాట అన్నాడు, మీకు మంచి మాట పరిచయం చేసి, ప్రార్థన ఎటువంటి ఫలాన్ని ఇస్తుందో, ఎవరి కొరకు ఎలా ప్రార్థన చేయాలో చెప్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక, పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక, 1వ అధ్యాయము 10వ వచనం ఒక మంచి సంగతిని మీకు పరిచయం చేసి పంపిస్తాను. చదవండి. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకు తప్పించెను, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా. ఈ మాట అండర్లైన్ చేసుకుందాం. ఏంటట? మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేస్తున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? ఈ మాట అంటున్నది ఎవరు? పౌలు గారు. ఎవరితో అంటున్నాడు? కొరింథీ సంఘంతో అంటున్నాడు. ఈరోజు మాచర్ల సంఘంతో అంటున్నాడు. ఏంటంటే, మా కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మేము తప్పించుకున్నాం అనేక మార్లు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? సంఘం పట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మీరే మా కొరకు, మేమే మీ కొరకు, ఎప్పుడు చూసినా మా దగ్గరకు వచ్చి మాకు ఓపుకున్నా లేకపోయినా మా చెయ్యి మీ నెత్తి మీద వేసుకుని ప్రార్థన చేయండి అంటే మేనా మీరు చేసే పని లేదని అడుగుతున్నాడు దేవుడు మిమ్మల్ని ఈరోజు. ఏమన్నా మాట మరలా చదవండి. మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు సహాయం చేస్తున్నారు అంటే ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. సంఘ కాపరి గురించి, సంఘం కాపరి కుటుంబాన్ని గురించి మీకైనా సమస్యలు మా ఇంట్లో లేవా? అది ఇప్పుడు 3 వారాలు నేను రాక మీ కళ్ళ మంది ఓపెన్ చేస్తాను. కరెంటు బిల్లు కూడా కాదు కదా, కనీసం కరెంటు బిల్లులో సగానికి కూడా ఉండకపోవచ్చు. ఓపెన్ చేసి చూపిస్తా. బాధ్యత లేదా? దీని నిర్మాణానికి ఎంత అవుతుందో, దీని నిర్వహణకి ఎంత అవుతుందో మీకేమైనా తెలుసా? ఎప్పుడు మీ సమస్యలతో మీరు రావడమేనా? సేవకుని గురించి, సేవకుని యొక్క తోడ్పాటు గురించి అల్లాడిపోతూ ఉన్నాం. మా సమస్యలు మీతో చెప్తున్నాగా, ఎంత దూరాన్ని ఉన్నామో, ఎంత ఖర్చు అవుతుందో, ఎంత ప్రయాసపడుతున్నామో చెప్పానికి పోయిన వారు ఒక్కరోజు కూడా ఖాళీ లేనంత పని. 80 కిలోమీటర్ల ఉద్యోగం ఏది టౌన్లో నుంచి, మరలా రాగానే మరలా 45-50 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ సేవ పరిచర్యకి. ప్రతిరోజు గుంటూరు, ప్రతిరోజు తెనాలి, ప్రతిరోజు అనమర్లపూడి, ప్రతిరోజు పులపాడు, విపరీతంగా పని ఉంది. ఒక్కటి కూడా మిస్ కాల. పోయిన వారంలో నేను అలసిపోతున్నా. అయినా సరే 7 డ్యూటీ నుంచి వస్తున్నా, మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ వెళ్ళిపోతున్నా. ఎక్కడ పరిచర్య ఉంటే అక్కడికి. ఒక్కరోజు ఖాళీ లేను, ఒక్కరోజు కూడా ఖాళీ లేను. మరలా చెప్తున్నా. మరి మా కొరకు మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? మేము అనేక మార్లు తప్పించబడ్డామట. సంఘం ప్రార్థన చేస్తే సంఘ కాపరి అంటున్నాడు, మీ ప్రార్థన వల్ల మేము తప్పించుకున్నాం. చదవండి ఆ మాట మరలా, చదవండి. ఆయన అటు గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మీ నుంచి మాకు సహాయం ఉందా? ఇప్పుడు నా ప్రశ్న, ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మా వలన మా గురించి మీరు సహాయం చేస్తున్నారు. ఏంటి సహాయం అంటే? నా సంఘ కాపరిని బలపరచు నాయన, నా తోటి వారిని బలపరచు నాయన. నాతో ఉన్న సహచరుల్లో కొంతమందికి ప్రార్థన రాదు, కొంతమందికి పాటలు రావు, కొంతమందికి వాక్యం తెలియట్లేదు, కొంతమందికి పరిచర్య చేసే లక్షణాలు లేవు. వారి గురించి అని మీరు ఎప్పుడైనా మీ సంఘంలో ఉన్న వారి కొరకు, సంఘ కాపరి కొరకు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? అడుగుతున్నాడు దేవుడు. మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మీరు సహకారం చేస్తూ ఉన్నారు. అందువలన ఏమవుతుందంటే, ఆయన ఇక ముందును మమ్మల్ని తప్పించునని ఆయన ఎందుకు నిరీక్షణ గలవారమై ఉన్నాము. మీరంతా ప్రార్థన చేస్తారో నా గురించి. ఎప్పుడైనా నా సమస్యలు మీతో చెప్పుకునేది ఎప్పుడు మీ సమస్యల గురించి మేము చేయటం కాదు, మా ఇరుకు ఇబ్బందులు కూడా. ఎంత పరిచర్య చేస్తున్నాడంటే, ఇంత పరిచర్య జరుగుతుందంటే అపవాది ఊరికే ఉంటాడా? మీ అందరికంటే 100 రెట్లు మాకు ఒత్తుంటుంది తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? నేను కూడా రక్త మాంసాలు కలిగిన మనిషినేగా, ఉప్పు కారం తింటున్న వాడినేగా. అవునా? నా నాలుగు అదుపు తప్పొచ్చేమో, నా నోరు అదుపు తప్పొచ్చేమో, నా కన్ను అదుపు తప్పొచ్చేమో.
అవునా? మీ అందరికంటే మీ సమస్యలన్నిటి గురించి మరి వాక్య రూపంలో కానీ పరిచయ రూపంలో కానీ కష్టపడుతున్న మీ దైవ సేవకుడికి మీకంటే ఎక్కువ సమస్య ఉంటుందని, మీకంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని, మీకంటే ఎక్కువ మంది కాచుకొని కూర్చుంటారని ఆ బాదం చెట్టు దగ్గర, మామిడి చెట్టు దగ్గర తెలుసా? వాళ్ళని రానివ్వకుండా కాపాడుకోవడం నేను ప్రయత్నం చేసిన వాళ్ళంతటా వాళ్ళే మీదెక్కు తొక్కుతారని మీకు తెలుసా? నేను విదిలించుకుంటున్నా కూడా వెంటబడుతుంటారని మీకు తెలుసా? ఇష్టపూర్వకంగా మన వదిలించిన వాళ్ళు ఎలాగో మన మీదకి రాగానే మన మీదకి ఎక్కేస్తారు. మనల్ని కాదనుకున్నా కూడా కొంతమంది ఉంటారు మన మీద ఎక్కడానికి. తెలుసా మీకు ఈ విషయం? ఎంచక్క తోడుగా వచ్చి అక్కడ వదిలేసి వచ్చాం కొంతమందిని వస్తూ ఉంటే మన వెనకమాలు వచ్చి నిలబడ్డాడు. బయటకు రాగానే ఈ రోజైనా కావలించుకుందామని. ఇప్పుడు 2 రకాల వాళ్ళు ఉన్నారా లేదా? లవర్స్ అక్కడ. ఎలాంటి వాళ్ళు? మనం ఇష్టపడి వదిలించిన వాళ్ళు ఒకళ్ళు వచ్చున్నారు, మనకొరకు కాచుకొని కూర్చున్న వాళ్ళు కూడా ఒకరు ఉన్నారు. అవునా? రోడ్డు మీద కూడా మనకి 2 లవర్స్ ఉంటారా? మనం ప్రేమించి ఇష్టపడేవాడు ఎదురు చూస్తూ ఉంటాడు రోడ్డు సందున. మనల్ని ఇష్టపడి దొంగతనంగా అవకాశం దొరికితే మన మీద కాటు వేయాలని కూర్చుని ఇంకొకటి ఉంటాడు ఇంకొక సందున. అవునా కాదా? ఒక స్త్రీకి ఉంటారా ప్రేమికులు ఇద్దరు? నిజంగా ప్రేమించేవాడు ఇష్టపూర్వకంగా ఇద్దరు కలిసి ప్రేమించుకునే ప్రేమికుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు వస్తుందా బయటకని. రెండో వాడు నా ఇష్టాన్ని తెలియపరుద్దాం, బలవంతంగా ప్రేమిద్దాం, లేకపోతే యాసిడ్ పోద్దాం. ఈ రెండవ లక్షణం అదే కదా. బలవంతంగా ప్రేమిద్దాం, ఒప్పుకోకపోతే ఏం పోస్తాడు? యాసిడ్ అయినా పోస్తాడు, కత్తిపోటైనా విసురుతాడు. మొత్తం ఏదైతే నాకు దక్కంది వేరే వాడికి దక్కనివాడైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మొదటి నుంచి అమలుపరుస్తున్న వాడు ఎవడంటే వాడే. ఇప్పుడు స్త్రీ నువ్వు అనుకుంటే, నేను అనుకుంటే, అవునా? వాడు అక్కడ కాచుకుని ఉంటే, ఒక్కడికే ఇంత పని ఉంటే, చిన్న కుటుంబంలో చిన్న అవసరాలకి మీకు ఎలా ఉంటే, మరి పరిచర్య జరుగుతూ వందలాది మందితో మాట్లాడుతున్న మీ దైవజనుడికి ఎంతమంది ప్రేమికులు ఉంటారు? యాసిడ్ డబ్బాలు, కత్తులు, కటార్లు తీసుకుని దాడి చేయడానికి ఏ రోజైనా మీరు ప్రార్థన చేశారా? నేను అంటలేదు సుమా, నేను మిమ్మల్ని కాళ్ళు గడ్డలు పట్టుకుని బ్రతిమలాట్లా వాక్యం చెప్తున్నా. 11వ వచనం చదవమ్మా. 11వ వచనం చదవండి. అనేకుల అంటే ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు. ఏంటట? ఎంతమంది ప్రార్థన? అనేకుల ప్రార్థన ద్వారా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక్కరైనా, నేను కొన్ని సంవత్సరాల బట్టి మీకు పరిచయం చేస్తున్నాను, కొన్ని సంవత్సరాల బట్టి ఎక్కడెక్కడ పోయి వస్తున్నా కూడా ప్రతి వారం వెళ్ళొచ్చిన ప్రతిసారి మీకు చెప్తున్నాను, ఎంత కష్టపడుతున్నామో, ఎన్ని ప్రమాదాలు జరిగినాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, ఎన్నిసార్లు లేమితో బాధపడ్డామో, ఎన్నిసార్లు ఆటోల్లో వెళ్ళి దెబ్బలు తిన్నామో, ఎన్నిసార్లు ప్రయాణాల్లో బొటాబట్టి ఖర్చులతో వచ్చామో మీ అందరికీ తెలుసుగా. అనేకుల ప్రార్థన చేయమన్నాడు. అంతేనా? అక్కడ ఉంది మాట. నేను అడుగుతున్నా, అనేకులు అంటే ఎంతమంది? ఎక్కువ మందేనా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒక్కరైనా నిజాయితీగా మీ గురించి మాత్రమే కాక ఎదుటి వారి గురించి లేదా దైవజనుడి గురించి ప్రార్థించే వాళ్ళు ఉన్నారా అని అడుగుతా. గబక్కని చేతులు ఎత్తే మాకంటే ఎత్తేస్తారు, భయం లేదు మనకి. వాళ్ళు వీళ్ళు చూడాలని గబక్కని చేతులు ఎత్తేస్తాం. ఎత్తకండి. అనేకుల ప్రార్థన వలన చదవండి ఆ మాట. అందువల్ల అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత ఈ మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మీరు మా గురించి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా? ఇంత మంచి వాక్యాన్ని అందిస్తున్న నా దైవజనుడు అనారోగ్య పాలు కాకుండా కాపాడు ప్రభు. అధికారులు ఒత్తిడికి గురి కాకుండా కాపాడు ప్రభు. కుటుంబ కలహాల్లో కానీ, అప్పుల్లో కానీ, ఇరుకుల్లో కానీ ఉన్నా సరే ఒకవేళ ధైర్యంగా ఉండేటట్టుగా కాపాడు ప్రభు. అనేకుల ప్రార్థన మీ కొరకు మేము ఒక్కరమే చేస్తున్నాం, మరి మా గురించి మీరు అనేకులు చెయ్యొద్దా? ప్రార్థన చేస్తే వినాలని, నువ్వు ప్రార్థన చేస్తే, నీ దైవజనుడి గురించి ప్రార్థన చేస్తే వినాలని ఉన్నాడు ఆయన. నీ ప్రార్థన వినటానికి ఉన్నాడు, నువ్వు ఎదుటి వారి గురించి చేసే ప్రార్థన గురించి కూడా వింటున్నాడు, వినటానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మనం మోగాళ్ళమా చెవిటోళ్ళమా? నిజం చెప్పు. మోగ దయ్యం ఉందా లేదా మన సంఘంలో? చెవిటి దయ్యం ఉందా లేదా మన సంఘంలో? ఆనాడేనా నేడు కూడా ఉందా? రూపం మార్చుకొని వచ్చింది. ఈరోజు ఆ రోజు ఒక్కడిని బట్టి పీడిస్తే ఈరోజు సంఘాన్ని బట్టి పీడిస్తోంది. చెప్పండి, వదిలించుకుందామా లేదా? వదిలించుకోకపోతే వేరే దారి లేదు. వాడితో పాటే ఇద్దరు కలిసి కట్టగడుగుని ఎక్కడికి వెళ్తాం? నిత్యము కలకాలము కావలించుకొని కాలిపోతూ ఉంటాం. వాడికి ఆల్రెడీ సిద్ధపరచబడ్డాడు, వాడికి మారు మనసు లేదు, వాడికి ఆల్రెడీ నిర్ణయించబడింది, తీర్పు లేదు వారికి ఇంకా. కానీ నీకిచ్చాడబ్బా అవకాశం.
తన కుమారుడువని తన కుమార్తెవని సంఘంలోకి వచ్చాక నీకిచ్చాడు అవకాశం. ఈ రోజైనా నీవు బలవంతంగా వాడిని వదిలించుకో. స్వేచ్ఛనిచ్చేశాడు నీకు. నువ్వు అడుగు, నేను సాయం చేస్తాను. నా వల్ల కాదు ప్రభు అంటే నన్ను అడుగు, నేను సాయం చేస్తా. నేను సహాయం చేస్తా, ఆత్మ సహాయాన్ని. నా సహాయంతో నువ్వు వాడిని వదిలించుకోవచ్చు. పొద్దుస్తమానం వెంటబడుతుంది ప్రభు మద్యం, నన్ను అడుగు. పొద్దుస్తమానం వెంటబడుతుంది ప్రభు మగువ, వ్యభిచారం, బూతులు, నన్ను అడుగు, నేను సాయం చేస్తా. నా వైపు చూడరా ముందు అని అడుగుతున్నాడు. మరలా మొదట చదువుకుందాము. ఏంటంటే ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను మన మూలవాక్యం ఈరోజు. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవట, కీడు చేయి వారి ప్రార్థనకి ఆయన ముఖం వెడంగా ఉందట. ఏమంటున్నాడు? సహాయం చేయడం నా చేతులు పుట్టాడు అనుకున్నావంటరా? వినలేకపోవడం నా చెవులను మందం అనుకుంటున్నావా, చెవిటోడు అనుకుంటున్నావా? కాదురా నాయన, నువ్వు చేసే దోషమే నీ ప్రార్థన నాకు వినపడినవట్లా. వినపడినవటం కంటే ముందు అసలు ప్రార్థనే చేయకుండా ఆపుతోంది ఆ మోగదయ్యం. నా వాక్యం వినబడకుండా లోపలికి వెళ్ళిపోతే నాటబడి చిలువలు పలువులుగా విస్తరించి పాపాన్ని కడిగి శుభ్రం చేసి నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తుంది. వినబడినివ్వకుండా చెవులు మూసేసుకున్నావు, నాతో మాట్లాడకుండా నోరు మూసేసుకున్నావు, చెవిటి మోగ దయ్యాన్ని పెంచి పోషిస్తున్నావు. నువ్వే వదిలించుకో వాక్యం చేత అంటున్నాడు దేవుడు ఈరోజు. వదిలించుకోవాలనుకున్న వాళ్ళు నాతో ఏకీభవించండి, ప్రార్థన చేయబోతున్నా. లేదు లేదు, నేను అలాగనే ఉంచుకుంటాను, నేను మోగవాణి కానీ చెవిటివాణి కానీ ఉంటాను అనుకున్న వాళ్ళకి నేనేం చెప్పలేను, కానీ దేవునికి అప్పగించడం తప్ప నేనేమి చేయలేను. కానీ వదిలించుకోవాలని ఆశ కలిగిన వారు మీ రెండు చేతులు పైకెత్తేసి నాతో ఏకీభవించండి, నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడు అయిన